కనుక ఈరోజు వరకు నీవు సమస్యగా చూసావేమో, కానీ ఆ సమస్యను తీర్చే ప్రభు దగ్గరికి తీసుకొనిరా. నమ్మకంతో తీసుకొనిరా, విశ్వాసంతో తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర సమర్పించు. వారు ఆ యొక్క పక్షవాయుతో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రభు ముందు పెట్టారు. ఈరోజు నీ జీవితంలో బలహీనుడిగా ఉన్న నీ కుమారుని ఎందుకు ప్రభు చెంత పెట్టలేకపోతున్నావు? నీ కుటుంబంలో ఉన్న సమస్యల విషయంలో ప్రభు దగ్గరికి ఎందుకు పెట్టలేకపోతున్నావు? ప్రభు దగ్గరికి తీసుకొని రా. కన్నీరు ఏదో ప్రభు దగ్గర కావచ్చు. ప్రతి సమస్యను బట్టి నువ్వు దేవుని పాదాల దగ్గర మోకరిస్తే నీ ఎదుట నీ సమస్యలు మోకరించవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని పాదాల దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేసినట్లయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నీ ఎదుట సాష్టాంగ పడవలసిందే. నమ్మిన ఎడల దేవుని మహిమను మీ జీవితంలో చూస్తాను. మోకరించి, ప్రభువా నా సమస్య ఇలా ఉంది ప్రభువా, నా ఇంటిలో ఈ విధంగా నేను బాధలు పడుతున్నాను, నేను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను ప్రభువా, గర్భఫలము లేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నువ్వు సమస్తము చేయగల శక్తిమంతులను నమ్ముచున్నాను. ఒక రోజు జరగదేమో, ఒక వారంలో జరగదేమో, మన దేవుడు ఆలస్యము చేస్తాడేమో, కానీ అలక్ష్యం మాత్రం చేసే దేవుడు కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక.